హాయ్ అండి, రాము బ్లాగ్స్ అండి. ఇది అంటే ఈ డాగ్ చూడండి, ఇది మాది కాదు, ఇది మా ఫ్రెండ్ది. ఒక్క పూట అన్నం పెట్టినాము, అప్పటి నుంచి మమ్మల్ని వదిలిపోవడం లేదు. ఈ డాగు ఎవరన్నా మనుషులు అయితే కన్నా తినేసి మర్చిపోతారు, ఉండేసి మనతో ఉండి బాగా ఉండి అవసరం అయిపోయినాక మర్చిపోతారు. ఈ డాగ్ అయితే కన్నా అలా మర్చిపోదండి. ప్రతి ఒక్కరు డాగుని తీసుకొని డాగుని ఇంట్లో పెట్టుకోండి. అది ఎందుకంటే చివరి వరకు ఉంటుంది మీతో. మనుషులు అయితే ఉండరు, ఇది గ్యారంటీ. అయిన వాళ్ళు తిన్నంత వరకు బాగుంటారు, అయిపోయినాక వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. ఇది మాత్రం నిజం. కాబట్టి మీరు మనుషులను మాత్రం దగ్గర తీయద్దు. రిలేషన్ కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరిని దగ్గర తీయకూడదని. అవసరం అయిపోతేనే వెళ్ళిపోతారు. ఈ డాగ్ అలా కాదు, అది మనతోనే ఉంటుంది. ఏమి పెట్టినా తింటుంది, మనతోనే ఉంటుంది, పెట్టకపోయినా ఉంటుంది. ఇది నమ్మకం దానికి. నన్ను బాగా చూసుకుంటారు, విశ్వాసంగా ఉంటుంది. మనుషులు అలా కాదండి, తినేసి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. తర్వాత గుర్తు ఉంటాము కూడా తెలియదు. గుర్తు ఉంటాము గ్యారంటీ, గుర్తు విషయం కాదు. అది మామూలుగా జరిగే విషయం కాబట్టి నేను చెప్తున్నాను. తప్పుగా ఉంటే కనుక క్షమించండి. లోకంలో జరిగే పరిస్థితి అయితే ఇదే, ప్రజెంట్ జరిగేది ఇదే. విశ్వాసం గల జంతువు ఏదైనా ఉందంటే అది డాగే. మనుషుల కన్నా బెస్ట్, మనిషి కన్నా బెస్ట్. ఇది మాత్రం మర్చిపోతండి. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. తప్పుగా ఏం చెప్పలేదని నేను అనుకుంటున్నాను. ఒక్క పూట మేము అన్నం పెట్టిందని మమ్మల్ని వదలలేదు. అది మా ఫ్రెండ్ది, మాది కాదు. మాతోనే ఉంటుంది. వాళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్ ఇంటికి పోనే పోదు. అది ఏమో తెలియదు. అలా మనిషి కన్నా చాలా విశ్వాసం గల జంతువు డాగ్ అని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారో నాకు కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పుగా మాట్లాడండి, క్షమించండి. తప్పకుండా కామెంట్ చేయండి. తప్పు మాట్లాడంటే ఇది నిజమా కాదా అది కూడా మీరే చెప్పాలి. ఓకేనండి, మర్చిపోవద్దండి. మనిషిని మాత్రం దగ్గర తీయద్దు. ఓన్లీ మనతో ఉండే వాళ్ళని మాత్రమే దగ్గర తీయాలి. అది మనిషి అయినా సరే, డాగ్ అయినా సరే. అది నేను అనుకుంటున్నాను. మనుషులకు విశ్వాసం తక్కువ అండి. డాగ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే అండి, బాయ్.